హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఎస్, రోహిణి కోసం తను బ్రతకాలి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ తన రోహిణితో చాలా హ్యాపీగా జీవిస్తాడు. లోపల ఆనందం శక్తిని పెంచగా డాక్టర్ అగస్త్యంలో కొత్త ఉత్సాహం పొంగుకొచ్చింది. మనిషికి మనసుకి జీవం లాంటి బంధం అనేది ఏదైనా సరే మనసులోంచి కూడా, మరణంలోంచి కూడా మనిషిని బయటికి లాగేస్తుంది. ఏ స్థితిలోనైనా మనిషికి సపోర్టుగా నడిపిస్తుంది. అగస్త్యంలో ఉత్సాహాన్ని చూసి మధు లోన ఆశ్చర్యపోతూ వెనకాల నడవసాగాడు. చిన్న చిన్న కుందేళ్ళు, అడవి కుందేళ్ళు, పక్షులు, పెద్ద సైజు అడవి ఉడతలు తప్ప వేరే ఏ పెద్ద ప్రాణులు వాళ్ళ దారిలో కనబడడం లేదు. అడవి బాగా పలుచగా ముళ్ల పొదలతో కూడుకొని ఉంది. మధ్య మధ్యలో చిన్న కాలిబాట లాంటిది కనిపించడంలో ఇద్దరి ముఖాలు వికసించాయి. లేని ఓపిక తెచ్చుకొని ఆ బాట గుండా త్వరగా నడవసాగారు. సరిగ్గా 20 నిమిషాల నడక అనంతరం స్పష్టమైన కాలిబాటతో పాటు సంపంగి చెట్ల గుబుర్లు కనపడసాగాయి. అంతే, ఇంకేంటి, ఎగిరి గెంతేసినంత పనిచేశాడు మధుకర్. అదే సంపంగి చెట్ల బాట. ఎస్ 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 గట్టిగా అనుకున్నాడు. అదే సంపంగి చెట్ల బాట. ఆ చెట్లు దాటితే కొద్దిపాటి గడ్డి మైదానం. ఆ తర్వాత ఇంకేంటి, ఉంది తమ గెస్ట్ హౌస్. వచ్చేసాం సార్ ఈసారి ఉత్సాహంగా అన్నాడు మధు. రియలీ? పద చూస్తావే అన్నాడు అగస్త్యన్. కొద్ది దూరంలోనే కనువిందు చేస్తూ కనిపించింది తమ గెస్ట్ హౌస్. ఇక ఆగలేక మారప్ప, షీను అని అందరినీ పేరున గొంతు పగిలిపోయేటట్టుగా గట్టిగా అరుస్తూ పరిగెత్తసాగాడు మధు. అతడిలో తీవ్రమైన ఎక్సైట్మెంట్, నరాలు తెగిపోయేటంత ఉత్కంఠ. కాసేపట్లో గ్రిల్స్ తెరుచుకున్నాయి. డాక్టర్ మునిరాజ్ సంభ్రమంగా బయటికి వచ్చాడు. అతడిలోనూ అసలు నమ్మలేని ఉత్కంఠ. అతని వెనక మిగతా వారు కూడా అంతే, అదే ఉత్కంఠ, అదే సస్పెన్స్, అదే ఎక్సైట్మెంట్లో ఉన్నారు. గెస్ట్ హౌస్కి 25 అడుగుల దూరంలో ఆ ఉద్వేగాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు మధు. పరుగులాంటి నడకతో అగస్త్యాన్ని సమీపించి, దేవుడున్నాడు డాక్టర్, దేవుడున్నాడు, ఎస్ ట్రూ అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు డాక్టర్ మునిరాజ్. అతడి వెనకే మిథున్ కూడా చుట్టేశాడు. ఉద్విగ్నభరిత వాతావరణంలో అందరి కళ్ళు చెమరిస్తూ ఉండగా మునిరాజ్ చేతుల్లో తోటకూర కాడలా వాలిపోతూ స్పృహ కోల్పోయాడు డాక్టర్ అగస్త్యన్. తిరిగి చూడలేమో అనుకున్న తమ వారిని చూస్తూనే అందరిలోనూ ఒక అద్భుతమైన ఫీలింగ్, మాటలకందని ఉత్సాహం, మాటలకందని మమత, అందరిలోనూ ఒకే ఫీలింగ్, అంతమంది హృదయాల్లో ఒక్కటే ఫీలింగ్. ఆ ఫీలింగ్ పేరే ప్రేమ. ప్రేమ అంటే యువకుల మధ్య జనించేది మాత్రమే కాదు, ఇంకా ఏ బంధం గురించైనా విడదీయరానిది, విడిచి ఉండలేనిది అయిన ఏ బంధమైనా ప్రేమేనండి. అటువంటి ప్రేమ అందరిలోనూ ఒకేలాగా కలుగుతూ ఉంది. ఆ ఇద్దరు గెస్ట్ హౌస్లోకి చేర్చబడ్డారు. అందరి కళ్ళు ధారలుగా వర్షిస్తున్నాయి. అవి ఆనంద బాష్పాలు, బాధతో వచ్చేవి కావు. అందరిలోకి ముఖం వాడిపోయింది ఒక్క జయరాజ్కే. డాక్టర్ మిథున్, మునిరాజులు ఫస్ట్ ఎయిడ్ చేసాగారు. నాగమణి వేడి నీళ్లు, అవసరమైన సామాను తేవడానికి పరుగెత్తింది. క్షణాల్లో గెస్ట్ హౌస్లో కోలాహలం నిండిపోయింది. ధ్యానముద్రలో కూర్చున్న గురుమాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె పెదాలపై సంతృప్తితో కూడిన చిన్న నవ్వు తొణికిసలాడింది. లోపటి నుంచి మందారి, ఇతరులు, తదితరులు అందరూ బయటకొచ్చారు. మారప్ప తదితరులంతా హెల్ప్ చేయడంలో మునిగిపోయారు. గురుమాత కంఠం ఆ నిశ్శబ్దంలోంచి, మారప్ప, అగస్త్యుడు, మధుకరుడు ఒక అరగంటలో తేరుకుంటారు, వారిని ప్రశాంతంగా ఉంచండి సూచనగా అన్నది. మిగతా వారు గబగబా ఆమె మాట వింటూనే ఆమె చుట్టూ చేరి, అమ్మ, వీరిలాగే మన జయ, విక్కీ, విద్యాధరి తిరిగి వచ్చేస్తారు కదూ, వాళ్ళకేం కాదు కదూ, వాళ్ళని మళ్ళీ మనం కలుస్తాం కదూ, చూస్తాం కదూ, అందరం కలుస్తాం కదూ ఆరాటంగా అడిగిందే అడుగుతున్నారు. అందరికేసి ప్రసన్నంగా చూసి, కాలం తప్పకుండా అనుకూలిస్తుంది నాయనలారా, కంగారు పడవద్దు, కర్మఫలం ఎవరికైనానూ అనుభవించక తప్పదు. ఆమె మాటలు పూర్తి కాకుండానే జయరాజ్ వేగంగా ముందుకు కదిలాడు. అదెవరూ ఊహించలేదు. ఆయన గబగబా వచ్చి గురుమాతని పట్టి కుదుపుతూ, అందరి కర్మలు వేగంగానే తీరతాయి, ఒక్క నా కూతురు జయ తప్ప. అన్ని బాధలు నా కూతురికేనా? అంతమందిని వీళ్ళందరూ కాపాడుతారు. మీ యోగులందరూ ప్రతి ఒక్కరిని కాపాడుతారు. ఒక్క నా కూతుర్ని వదిలేస్తారు. ఒక్క నా కూతురికి మాత్రం ఏమీ చెయ్యరు.
ఏమైనా అంటే రాజకుమారి, దీనికేం తక్కువ లేదు. మనసులో అక్కసనంతా మాటల్లో వెళ్ళగక్కాడు. వింటున్న అందరూ నివ్వెరపోయారు. జయరాజ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కానీ నీళ్లు ఊరుతున్నాయి. ఎడారిలో మరీచికల విచిత్రంగా ఉంది అతడి ముఖం. బాధ కలిసిన కోపంతో అతడి పెదాలు వణుకుతున్నాయి. ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నందుకు గుర్తుగా అతడి దవడ కండరం గట్టిగా బిగుసుకుంది. అందరిలోనూ అతడిలోని తండ్రి బాధ అందరికీ అర్థమైంది. అందరిలోనూ ముందుగా తేరుకున్నవాడు డాక్టర్ మునిరాజ్. ఏంటిది జయ్, మన బేబీకి ఏమీ కాదు, తను క్షేమంగా తిరిగి వస్తుంది, ఆమెకి ఏమీ జరగదు. పైన గురుమాత ఉన్నారు, ఇంకా గురువులు, పరమ గురువులు ఉన్నారు, మనం భయపడే పని లేదు. డోంట్ గెట్ ఎమోషనల్, ఓదారుస్తూ అన్నాడు. ఏంటనయ్యా ఓర్చుకునేది? చిన్నప్పటి నుంచి అరచేతుల్లో పెంచాను, చదువుకుంటాను అంటే ఇక్కడికి పంపాను, కానీ ఇలా జరుగుతుందంటే నా కూతురు కోసం యూనివర్సిటీయే కట్టించేవాడిని అని కుప్పకూలపడిపోయాడు జయరాజ్. నాగమణి కళ్ళు తుడుచుకుంది. నిజమే పాపం, ఒక్కగాని ఒక కూతురు, ఎంత బాధ ఉంటుంది. తప్పదు మరి, ఏం చేస్తాం, ఎవరికి వ్రాసి పెట్టింది వాళ్ళకి జరగక తప్పదు కదా. నాగమణి లోలోన బాధపడుతూ అనుకుంది. అందరి మనసులు బరువెక్కాయి. చూస్తున్న వాళ్ళ కళ్ళు తడిదేరాయి. గురుమాత జయరాజ్ని ఆదరంగా చూస్తూ, నీ కుమార్తె కూడా చక్కగా ఇక్కడికి చేరుకుంటుంది నాయన, బాధపడకు. నీ మనస్సు నాకు అర్థమైంది. ఆ పరమేశ్వరుడి దయ వలన అన్నీ చెక్కబడతాయి. నీ కుమార్తె ప్రాణాలకు ఏ ఇబ్బంది రాదు, అంతా శుభమే జరుగుతుంది. ఇంకా విద్యాధరి కూడా, బెంగపడకు, చెయ్యెత్తి దీవించింది. అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా మారింది. డాక్టర్ అగస్త్యన్, మధు ఇద్దరూ చెప్పే విశేషాల కోసం చెప్పరాని విశేషాలతో అందరూ ఎదురు చూడసాగారు. కాలం భారంగా గడుస్తూ ఉంది. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.